నమస్కారము. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అనేది హైదరాబాద్లో సెంట్రలీ లొకేటెడ్, వెరీ వెల్ కనెక్టెడ్ టు ఆల్ ఏరియాస్. మెట్రో పరంగా అనుకోండి, బస్ పరంగా అనుకోండి, అలానే సిటీలో కూడా ఈజీ టు ఐడెంటిఫై ద లొకేషన్. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో మనకి ఫెసిలిటీస్ అన్నీ అప్ టు డేట్ ఉంటాయి అన్నమాట. ఈ చెవి, ముక్కు, గొంతు సమస్యలకి అవసరమైన టెస్టులు కానీ, ట్రీట్మెంట్ విధానాలు కానీ అప్ టు డేట్ ఉంటాయి. ఎక్కడ ఏ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చినా అది మనకి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో లభిస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మ్యాక్సిమం అల్టిమేట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి కృషి చేస్తారు. వాయిస్ ప్రాబ్లమ్స్, ఫ్యూబ్రోఫోనియా అంటే ఏంటంటే బేసిక్గా ఈ యంగ్ టీనేజర్లో వాళ్ళ సెక్స్కి తగ్గట్టుగా వాళ్ళకి వాయిస్ రాదు. అంటే మేల్స్ బాయ్స్లో బాయ్స్ వాయిస్, గర్ల్స్లో ఫిమేల్ వాయిస్ రాదనమాట. అంటే ఈ 16-18 ఇయర్స్ ఏజ్లో కూడా ఆ తర్వాత కూడా వాళ్ళకి బాయ్స్కి గర్ల్స్ వాయిస్ ఉండటం, గర్ల్స్కి బాయ్స్ వాయిస్ ఉండటం జరుగుతుంది. దీన్ని ఫ్యూబ్రోఫోనియా అంటాం. సాధారణంగా ఫ్యూబ్రోఫోనియా అనేది సర్కమ్స్టెన్స్ నుంచి వస్తుంది, సైకలాజికల్గా ఉంటుందన్నమాట. సపోజ్ అబ్బాయిలు ఎవరన్నా ఎక్కువ రోజులు ఇంట్లో లేడీస్ దగ్గర కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా ఈ అమ్మాయిల వాయిస్ని మిమిక్ చేస్తా, అమ్మాయిల వాయిసే నార్మల్ అనుకుంటా, అదే ఫ్రీక్వెన్సీకి, అదే ఇంటెన్సిటీకి అలవాటు పడిపోతారన్నమాట. రెండోది ఏంటంటే సైకలాజికల్గా కూడా అలా మాట్లాడితేనే బాగుంటుందని కొంతమంది అలా అడాప్ట్ అయిపోతారు. సో మేల్స్లో యూజువల్గా, బాయ్స్లో ఇది మటుకి యూజువల్గా సైకలాజికల్, సోషల్ సిచ్యువేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లం. దీన్ని మనం జాగ్రత్తగా స్పీచ్ థెరపీ ఇచ్చినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి స్పీచ్ థెరపీతోటే మళ్ళీ వాయిస్ వస్తుంది అన్నమాట. రేర్ సిచ్యువేషన్లో ఎప్పుడన్నా రానట్లయితే వాళ్ళకి మనం థైరోప్లాస్టీ విధానం ద్వారా సర్జరీ చేసి వాయిస్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే బాయ్స్కి బాయ్స్ వాయిస్ వచ్చేటట్లు చేయొచ్చు. గర్ల్స్లో వచ్చే వాయిస్లో మటుకి ఖచ్చితంగా ఈ గర్ల్స్లో కనుక బాయ్స్ వాయిస్ ఉన్నట్లయితే మనం టెస్టోస్టెరాన్ హార్మోన్ను కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొంతమంది గర్ల్స్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళకి మస్కులైన్ బాయ్స్ వాయిస్ ఉంటుందన్నమాట. ఒకవేళ అది నార్మల్గా ఉన్నట్లయితే వీళ్ళకి కూడా మనం స్పీచ్ థెరపీ ఇచ్చి వాయిస్ని మాడ్యులేట్ చేసి వాయిస్ని నార్మల్గా ఫిమేల్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు. ఒకవేళ రానట్లయితే వాళ్ళకి థైరోప్లాస్టీ విధానం ద్వారా సర్జరీ చేసి వోకల్ కార్డ్ని లెంతనింగ్ చేసి వాళ్ళ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసి ఫిమేల్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు అన్నమాట. ఇంకోటి ఈ బొంగురు గొంతు అనేది కూడా సాధారణం అయిపోయింది. చాలామంది అంటారు మేము ఎక్కువసేపు ఒక అరగంట గంట మాట్లాడంలోనే వాయిస్ చేంజ్ అయిపోతుంది, బొంగురు గొంతు వస్తుంది అంటారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా ఏంటంటే మజిల్ ఫ్యాటిక్ నుంచి వస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కువగా కంటిన్యూస్గా మాట్లాడితే ఆ గొంతులో ఉన్న మజిల్స్ అనేవి ఫెటిగ్ అయిపోయి అలసిపోయి వాయిస్ తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే కొంచెం ఏజ్తో పాటు కానీ ఎక్కువ మాట్లాడే వల్ల కానీ సల్కస్ వోకాలిస్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సల్కస్ వోకాలిస్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే కొద్ది వాయిస్ తగ్గుతుంది. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వోకల్ కార్డ్ నాడ్యూల్స్, పాలిప్స్ ఉన్నా కూడా బొంగురు గొంతు వస్తూ ఉంటుంది అన్నమాట. సో మీకు ఎవరికైనా కూడా ఈ గొంతు ప్రాబ్లమ్స్, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ వాయిస్ అసెస్మెంట్ ద్వారా, లెరింగోస్కోపీ టెస్ట్ ద్వారా వాయిస్ ప్రాబ్లం కారణం ఏంటో కనుక్కొని ఆ వాయిస్ ప్రాబ్లంకి సర్జరీ ద్వారా కానీ, మెడిసిన్స్ ద్వారా కానీ, స్పీచ్ థెరపీ ద్వారా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు వాయిస్ నార్మల్గా వచ్చేటట్టు చేస్తారు. ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్.